నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త జీవితం శాంతికి సందేశమని జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు మహబుల్లా ఖాన్ అన్నారు. మిలాన్ ఉన్ నబీ సందర్భంగా ముందుగా ముస్లింలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జామియా మసీద్ నుండి 7 రోడ్ల కూడల మీదుగా డే అండ్ నైట్ నుంచి రైతు బజార్ మీదుగా మరలా జామియా మసీద్కు చేరుకుంది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మహబుల్లా ఖాన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతి ఐక్యతను నెలకొల్పుతూ చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా మసీదులో జామియా మసీద్ ముఫ్తీ జియాఫుల్ రెహమాన్, జిల్లా కాజీ అబ్దుల్ వహాజ్, సామూహికంగా ఉపాధ్యక్షులు హాజీభయ్య, సెక్రటరీ అక్బర్ బాషా, జాయింట్ సెక్రటరీ షుకూర్ ఖాన్, ట్రెజరర్ ఉస్మాన్, సభ్యులు సయ్యద్ షఫీ, మతాబ్ ఖాన్, గుత్తి రఫీ, అబ్దుల్ కరీం, ఇర్ఫాన్ బాషా, గౌరవ అధ్యక్షులు హజీ అమీరుల్లా బేగ్లతో కలిసి ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మసీదులు, ఇమాములు, కమిటీ వారు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు శ్రీకాకుళం నగరంలో జామియా మసీదు ఆధ్వర్యంలో ఒక చక్కటి ర్యాలీ అలాగే మీలాదున్నబీ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా మీలాదున్నబీ వేడుకలు ప్రపంచంలోని మానవాళికి ఏ విధంగా అల్లాహ్ ప్రసన్నత, భగవంతుని ప్రసన్నత ఏ విధంగా పొందాలి, నిత్య జీవితంలో చేసి చూపించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. మహమ్మద్ ప్రవక్త గారు పుట్టిన తేదీ అదే, చనిపోయిన తేదీ కూడా అదే. మహమ్మద్ ప్రవక్త గారిలో ఎక్కడ కూడా చూడండి, ఈ భూప్రపంచంలో ఏ మానవుడైనా తలక ఫోటో ఉంటుంది, కానీ మహమ్మద్ ప్రవక్త గారి ఫోటో ఉండదు. ఇస్లాం ఏం చెప్తుంది అంటే, ఇస్లాం అనేది వ్యక్తి పూజకి చాలా దూరం. కేవలం భగవంతునికే పూజించాలి. వ్యక్తి పూజలు ఇస్లాంలో నిషిద్ధం. కాబట్టి మహమ్మద్ ప్రవక్త గారు కూడా తన జీవితంలో ఎక్కడొక్కడ ఒక చిత్రాన్ని గీయించడం కానీ ఏమీ లేదు. రావాలంటే అల్లాహ్ పేరుతో పాటు మహమ్మద్ ప్రవక్త పేరు చెప్పేసి కల్మా చదివేసి రావాలా అనేది ఖురాన్లోని వచ్చిన మొదటి పాఠం. ఇన్షాల్లా ఈ మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన వేడుకల్లో మత పెద్దలు, మత గురువులు శ్రీకాకుళం నగరానికి రాబోయే కాలంలో మేలు జరగాలనేసి, అలాగే రాబోయే కాలంలోని మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనేసి మా గురువులతోని ప్రార్థనలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని 2023-24 గాను ప్రకటించిన వివిధ అవార్డులకు అర్హులైన పర్యాటక సంబంధిత రంగాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే మొత్తం 38 విభాగాల నుండి 41 అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఏపీ టూరిజం వెబ్సైట్ అనగా www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, పూర్తి చేసిన వాటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ 5వ ఫ్లోర్ స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడలో ఈ నెల 22వ తేదీలోపు అందజేయాలని కోరారు. భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మతి చెల్లించినట్లు మాట్లాడి భారతదేశం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం శోచనీయమని శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొలివి కరుణాకర్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం పట్టణంలో సూర్యమహల్ కూడలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారతదేశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు, అలాగే భారత్లో రిజర్వేషన్లు తీసివేయాలని తెలిపిన విషయంపై నిరసన చేపట్టడం జరిగిందని తెలిపారు. భారతదేశం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం శోచనీయమని అన్నారు. రిజర్వేషన్స్ ఎత్తివేయాలని అనడం భారతదేశంలో సిరియా దేశంలాగా తయారవుతుందని అనడం, సిక్కు సోదరుల పట్ల మొసలి ప్రేమ వలకబోయడం ఇలాంటివి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. సిక్కులను 1984లో ఊచకోత కోసిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, మత గర్జనను చేయించడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఆరోపించారు. ఈ అసమర్థమైన ప్రతిపక్ష నేతకు రాష్ట్రపతి జోక్యం చేసుకుని అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ, చల్లా వెంకటేశ్వరరావు, సురేష్ సింగ్ బాబు, చింతపల్లి గాంధీ, రావాడ పురుషోత్తం, నరేంద్ర చక్రవర్తి, పేడాడ సూర్యకుమారి, పేరూరి శ్రీనివాసరావు, కోరాడ అప్పలరాజు, చిట్టి తౌడు, మూకళ్ళ లక్ష్మీనారాయణ, బైపల్లి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇటీవల తమ పార్టీ నాయకులు పలు విధాలుగా మాట్లాడుతున్నారని, ఆ మాటలన్నీ అవాస్తవమని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముందుగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేల సురేష్ మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అంబటి కృష్ణ మాట్లాడారు. తనను పార్టీ పెద్దలు డీసీసీ అధ్యక్షులుగా నియమించడం ఆనందంగా ఉందని, పార్టీ బలోపేతానికి తన వంతుగా అందరి నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయితే పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ ప్రమాదంపై తమ పార్టీ నాయకులు భిన్న వాదనలను వినిపిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రమాద విషయాన్ని బయటకు వెళ్లకుండా ఉంచుదామని తమ పార్టీ నాయకులే చెప్పారని, తాను కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చేలోగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారని, తానే అంతా చేసినట్లు ఆరోపిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని అన్నారు. ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాను. తప్పితే ఆయన చేశారని చెప్పలేదని, తనకు ఎవరో చెప్పమంటే అలా చేశారని తానే చెప్పినట్లు కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇదంతా వాస్తవం కాదని, పోలీస్ విచారణలో ఉన్నందున పూర్తి వివరాలను వెల్లడించడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కేవీఎల్ఎన్ ఈశ్వరి, రవికుమార్, దాలినాయుడు తదితరులు ఉన్నారు. విశ్వకర్మ భగవానుడి గొప్పతనాన్ని గుర్తించి రాష్ట్ర పండుగగా 2024 సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, కుల పెద్దలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు, తొలగింపులను ఆపాలని కోరుతూ అక్టోబర్ 2వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి ఉత్తర పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిఐటియు ఆఫీసులో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మహాలక్ష్మి ఉత్తర మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్లలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై వేధింపులు, తొలగింపులు పెరిగాయని, గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కార్మికులపై వేధింపులకు పాల్పడుతుందని తీవ్రంగా ఆరోపించారు. 24 సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికులను గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు నిర్దాక్షిణ్యంగా రాజకీయ వేధింపుల మూలంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ జరిగే రాష్ట్ర సదస్సులో ఈ సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతాయని అందరూ హాజరవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి సీతమ్మ, వి లక్ష్మి, ఎన్ గీతాబాల, రాజులమ్మ, కౌసల్య, తులసి, తులసమ్మ, హారతి, కన్యాకుమారి, పార్వతి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోనే స్థానిక పట్నాయక్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కమిటీ సభ్యులు ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు, టీడీపీ నాయకులు ఎస్ శ్రీనివాసరావు, ప్రధాన విజయరాం హాజరవగా వారికి కాలనీ అధ్యక్షుడు గౌరీశంకర్, కమిటీ పెద్దలు ప్రసాదరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముందుగా వినాయక స్వామిని వారు దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులకు విభూతి సూరిబాబు, స్థానిక పెద్దలు కలిసి అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అన్నదానం మహాదానమని, ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రసాద్, శివచరణ్, లక్ష్మణరావు, కృష్ణమోహన్, విశ్వేశ్వరరావు, అప్పన్న, బంగారాజు, సురేష్ కుమార్, సాయి రాఘవ, రాజ్యలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు సహకరించారని కమిటీ పెద్దలు తెలిపారు. కేసుల పరిష్కారం, శిక్షలు పడేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులు చాలా కీలకమని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోనే వివిధ పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్, వివిధ కోర్టుల్లో సమన్వయ అధికారులుగా పనిచేస్తున్న కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సిబ్బందితో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్తో నేరుగా మాట్లాడి వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్టు విధులు, వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులు వివరాలు జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుంచి అభియోగ పత్రాల దాఖలు వరకు కేసు యొక్క ప్రతి అంశాన్ని CCTNS అప్లికేషన్ నందు పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలని అన్నారు. నెలవారీగా కోర్టులు జారీ చేసిన సమన్లు, వారెంట్లను పోలీస్ స్టేషన్ ప్రాసెస్ రిజిస్టర్లో నమోదు చేసి రికార్డు నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి. కోర్టులో దాఖలైన అభియోగ పత్రాలను న్యాయస్థానాలు దాఖలు చేసిన సమయంలో కేసు రికార్డును క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించి అవసరమైన పత్రాలు సమర్పించి ముందు ప్రతి విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారుల దృష్టిలో పెట్టి అభియోగ పత్రాలను కోర్టుల్లో దాఖలు చేయాలని అన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన ప్రారంభమయ్యే విధంగా చూడాలని సూచించారు. శిక్షలు పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడి
సక్రమంగా పూర్తి అయ్యే విధంగాను సాక్షులు సాక్ష్యం చెప్పేందుకు బ్రీఫింగ్ ఇప్పించాలని అన్నారు. కేసు ప్రాపర్టీ సకాలంలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కోర్టు కానిస్టేబుల్ సమన్వయం సాధించాలని అన్నారు. ప్రాధాన్యత కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కేసు విచారణ త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసినప్పటికీ కోర్టు వారు రిటర్న్ చేసినట్లయితే అట్టి కేసుల వివరాలు, సరైన పత్రాలు సమర్పించి మరలా కోర్టులో దాఖలు చేయాలని అన్నారు. ప్రతిరోజు కోర్టులో జరిగే సాక్షుల విచారణ, అభియోగ పత్రాలు దాఖలు, సమన్సు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ తదితర అంశాలను ఎప్పటికప్పుడు అధికారులు దృష్టిలో పెట్టాలని పలు ముఖ్యమైన అంశాలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఎంఎస్ ఎస్ఐ పారినాయుడు, డీసీఆర్బీ ఎస్ఐ నేతాజీ, పోలీస్ స్టేషన్లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్లు, సిఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సైనిక ఉద్యోగంలో భాగంగా దేశ సేవలోనూ అలాగే విరమణ అనంతరం సామాజిక సేవలో మాజీ సైనిక ఉద్యోగులు చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. సామాజిక బాధ్యతగా వారు చేస్తున్న సేవలను కేంద్ర మంత్రి అభినందించారు. జిల్లాకు చెందిన మాజీ సైనిక ఉద్యోగుల సంఘాల సభ్యులంతా కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 5,116 రూపాయలు విరాళాలను సేకరించారు. దీనికి సంబంధించిన చెక్కును శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కష్ట సమయాల్లో ఇలా తమ వంతు సాయం చేయడం ఎంతో ఆదర్శవంతమని తెలిపారు. ఎన్నికల ముందు తనను ఓ కుటుంబ సభ్యుడిగా భావించి ఎంతో ఆదరించారని, కేంద్ర మంత్రిగా నియామకమైన ఎప్పుడూ ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎర్రన్న జవాన్ మిత్ర, జవాన్ డిక్లరేషన్ కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. తన అనుభవం, చొరవతో రాష్ట్రంలో ఒక్కో సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కదిద్దుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్, గ్రూప్ చైర్మన్ పి ఈశ్వరరావు, అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు, సభ్యులు పాల్గొన్నారు. పట్టణం 2వ వార్డు పరిధి సత్సాయి నగర్ పార్కులో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్కు అభివృద్ధి కమిటీ సభ్యులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పార్కును అభివృద్ధి చేసి పార్కులో అన్ని వసతులు కల్పించాలని, అదేవిధంగా పార్కు రిజర్వ్డ్ స్థలంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వరం కాలనీ, సత్సాయి నగర్, బుచ్చిపేట, శ్రీసాయి నగర్ కాలనీలో డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 పార్కులను గుర్తించి తక్షణమే వాటికి తగిన వసతులు కల్పించాలని తాను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు పిఎంజే బాబు, సైని ధర్మారావు, నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సూచించారు. ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాంగణంలో జరిగిన ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు నగరంలో సుమారు 7 కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు పాల్గొని విపత్తుల నిర్వహణ చర్యలు, ప్రథమ చికిత్సపై అవగాహన పెంపొందించుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీం సభ్యులుగా ఉన్నారని, ఎటువంటి విపత్తులు కానీ అత్యవసర చికిత్సలను అందించడానికి వీరు అర్హులని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వైద్య సాయం అవసరమైన సందర్భాల్లో తక్షణమే అందించే చికిత్సను ప్రాథమిక చికిత్స అంటారని, పూర్తి స్థాయిలో వైద్య సాయం అందే వరకు ఇది సాయపడుతుందని, ఈ ప్రక్రియను అందరూ తెలుసుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ జి రమణ మాట్లాడుతూ ప్రథమ చికిత్స గురించి అవసరమైన పరిస్థితుల్లో ప్రథమ చికిత్స ఎలా చేయాలనే దాని గురించి అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రాథమిక చికిత్స దినోత్సవం జరుపుకుంటామని, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ప్రతి ఏడాది సెప్టెంబర్లో 2వ శనివారం రోజున జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ఎం కళ్యాణ్ చక్రవర్తి, ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, బి చిన్మయరావు, కె కళ్యాణ్, పి శ్రీకాంత్, హరి సత్యనారాయణ, జాతీయ అవార్డు గ్రహీత పెంకి చైతన్య, ఏ నరసింహరావు, పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, యూత్ రెడ్ క్రాస్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న ఏపీ టెట్కు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 22 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 20 వరకు జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 4 తర్వాత ప్రైమరీ కీలను విడుదల చేసి 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్కి, నవంబర్ 2న తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందతో ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కలబందతో అందం అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోనే టాక్సిన్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. క్యాలరీలను, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తుంది. జిమ్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటబాలిజంను సరిచేయడం వల్ల అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలా మందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అసలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలు పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా అలసట కూడా తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు. కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.